సో సెకండ్ షీట్ పవర్ ప్లే ఆన్సర్స్ చూద్దాం. సో దీంట్లో ఎక్స్పోనెంట్స్, బేస్ ఇవి ఉంటాయన్నమాట. సో 4 cube, in 4 cube the base is 4 and exponent is 3. 5 power 0, any number to the power 0 ఏమవుతుందమ్మా 1. 3 power minus 2 అంటే అది డినామినేటర్లోకి వచ్చినప్పుడు పవర్లో ఉన్న మైనస్ పోతుంది, 1/3 square. ద సైంటిఫిక్ నోటేషన్ ఆఫ్ 45,000. ఎప్పుడు కూడా మనం ఫస్ట్ నెంబర్ తర్వాత పాయింట్ పెట్టేసేయాలి అండ్ ఇంకా అన్ని ప్లేస్ వాల్యూస్ కౌంట్ చేయాలి. 1 2 3 4. సో ఇట్ ఈస్ 10 power 4. ఓకే, నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ 2 cube into 2 square. సో a పవర్ m ఇంటూ a పవర్ n అంటే బేసెస్ ఈక్వల్గా ఉన్నప్పుడు మల్టిప్లికేషన్లో ఉంటే పవర్స్ని మనం యాడ్ చేస్తాం. a పవర్ m ప్లస్ n. సో 3 + 2 5 అన్నమాట. ఆన్సర్ ఈస్ బి. అంటే జనరల్గా మీరు పిల్లలు ఏమనుకుంటారు, 3 to 6 అనుకుంటారు మల్టిప్లై చేయడం, కానీ కాదనమాట. a పవర్ m ఇంటూ a పవర్ n ఈజ్ ఈక్వల్స్ టు a పవర్ m ప్లస్ n. Which of these is in scientific notation? Scientific notation అంటే ఏం చెప్పాను, ఫస్ట్ నెంబర్ తర్వాత పాయింట్ ఉండాలి. ఓకే, ఇక్కడ చూడండి. సో ఈ రెండిటికి ఫస్ట్ నెంబర్ తర్వాత పాయింట్ ఉంది, కానీ అసలు 9కి ముందు 0 రాయాల్సిన అవసరం లేదు కదా. సో ఆన్సర్ విల్ బి సి. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్. 2 into 2 into 2. ఇక్కడ 2ని మనం ఎన్ని టైమ్స్ మల్టిప్లై చేసాం, 4 times, రైట్? సో దిస్ ఈస్ ద ఆన్సర్, సి. నెక్స్ట్ 10 power minus 2. ఇలా ఉన్నప్పుడు మనకి 1/10 square అని చెప్పాను, అంటే 1/100, దట్ ఈస్ 0.01. సో ఆన్సర్ ఈస్ డి. నెక్స్ట్ 6.5 into 10 power 4. ఈ పాయింట్ 4 ప్లేసెస్ ముందుకు వెళ్ళిపోతుంది అనమాట. సో 65,000. ఏ n power 0, ఎనీ నంబర్ టు ద పవర్ 0 అంటే దాని వాల్యూ 1. ఓకేనా? నెక్స్ట్ n power a ఇంటూ n power b. బేసెస్ ఈక్వల్గా ఉన్నప్పుడు పవర్స్ విల్ బి యాడెడ్. సో n power a ప్లస్ b, c. n power a హోల్ పవర్ b. 2 పవర్స్, 2 ఎక్స్పోనెంట్స్ మనకి పక్క పక్కనే ఉన్నప్పుడు ఆ రెండింటిని మల్టిప్లై చేయాలి. సో n power a ఇంటూ b, దట్ ఈస్ n power ab. n power a డివైడెడ్ బై n power b. డివిజన్లో ఉన్నప్పుడు పవర్స్ని సబ్ట్రాక్ట్ చేయాలమ్మా. n power a మైనస్ b. ఓకే, దిస్ ఈజ్ అవర్ పవర్ ప్లే సెకండ్ షీట్ ఆన్సర్స్.